వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. గత 3-4 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ప్రచారానికి వెళ్లిన హరీష్ రావు గారి మీద ముంపు గ్రామానికి సంబంధించిన మల్లన్న సాగర్ లో మునిపోయిన గ్రామస్తులు, ఆ ఊర్లు ఒక 14 ఊర్లో గ్రామస్తులు మల్లన్న సాగర్ లో మునిగిపోయినాయి. ఆ గ్రామస్తులు వారి ఇళ్లకు ప్రచారం కోసం హరీష్ రావు గారు వెళ్ళారు. అయితే మనం అన్ని న్యూస్ ఛానల్లో పేపర్లో చూసాము. వాళ్ళు ఉద్రిక్తత నెలకొన్న ఆ ప్రాంతంలో హరీష్ రావు గారు వస్తే, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు వచ్చినా కానీ వాళ్ళు అడ్డుకొని చెప్పులు విసిరడం జరిగింది. ఎందుకు అంత ఘోరం? ఒక మాజీ మంత్రి అయ్యుండి ప్రచారానికి పోతే మేము తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసినామని చెప్పుకునే త్రిబుల్ షూటర్ అని చెప్పుకునే ఒక మాజీ మంత్రి గారి మీద చెప్పుల దాడి ఎందుకు జరిగింది? ఇది నిజమా అబద్ధమా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మేము నిన్న అక్కడికి వెళ్ళడం జరిగింది. వారి మాటలలో విందాము అక్కడ ఏం జరిగింది అసలు. చూడండి ఎంత ఘోరము. వాళ్ళకు ఇళ్లకు డబ్బు రాలేదట. చూడండి ఎంత ఘోరము. మాజీ మంత్రి అయిన హరీష్ రావు గారి మీదనే వాళ్ళు దుమ్మెత్తిపోతారు. ప్రతి న్యూస్ లో పేపర్లలోనే మేము బంగారు తెలంగాణ చేసినాము, మేము తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసినామని గొప్పలు చెప్పుకునే హరీష్ రావు మీద, త్రిబుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్ రావు మీదనే దుమ్మెత్తిపోతారు, తిడతారు, నానా మాటలు తిడతారు. ఎందుకు తిడతారు? వాళ్ళ కడుపు ఖాళీ తిడతారు, వాళ్ళ కడుపు మండి తిడతారు. మీరు చేసిన అన్యాయాలు వాళ్ళకు గుర్తుకొచ్చి తిడతారు. మీరు మొన్న ఎలక్షన్లకు ప్రచారానికి పోతే చెప్పులతోటి విసిరేసిరు వాళ్ళు. అంటే మీరు ఎంత తీరని అన్యాయం చేసిరు అనేది ఈ వీడియో వాళ్ళ నోటినే విన్నాం కదా. ఇది కల్పించింది అయితే కాదు కదా. ఒక మంత్రి గారు అయి ఉండి ఇంత అన్యాయమా? చూడండి, ఈ రోజు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామానికి చెందిన ఒక వికలాంగుడు, ఒక గౌడ బిడ్డ, ఒక బీసీ బిడ్డ, సుందరగిరి బాలరాజట అతని పేరు, మాకు ఒక వీడియో పంపించిండు, షేర్ చేసిండు. నేను మా భూమి బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిర్రు, 20 గుంటల పై భూమిని కబ్జా చేసిర్రు. మేము ఎంఆర్ఓ ఆఫీసు పోయినా ఎంఆర్ఓ పట్టించుకుంటలేడు, ఆర్టీఓ పోయినా ఆర్టీఓ పట్టించుకుంటలేడు. మేము మా భూమి మీదకి పోతే మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు, మా భార్యను కొడుతున్నారు, నాకు 14 ఏళ్ళ కొడుకున్నాడు అతన్ని కొడుతున్నారు, నన్ను చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు, మాకు రక్షణ లేదు, మీ ఛానల్ నన్ను చూపించండి అని ఒక వీడియో పంపించిండు. అసలు ఆ వీడియో ఏదో చూద్దాం ఒకసారి. అయ్యో వికలాంగుడు చూడండి, ఇగో 3 గిన్నెల బండి మీద కూర్చున్నాడు, పంపించిండు మనకు వీడియో. మర్మాల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆరాధన చాలా దారుణమైంది. వాళ్ళ భూమిని ఆక్రమించుకోవడానికి ఒక వికలాంగుడైన నా భూమిని వాళ్ళు ఆక్రమించుకొని చూడండి ఎంత బాధ. ఒక వికలాంగుని భూమిని ఆక్రమించుకున్నారట. నా కుటుంబాన్ని బజార్ నా భూమి నాకు ఇవ్వ కావాలని అడిగితే నా భార్య కూడా వచ్చింది, నా భార్య వచ్చింది, నా భార్య కూడా మనకు పరిచయంగా పుల్ల మంది కావాలంటే వాళ్ళు వీడియో తీసి కానీ పుల్ల మంది రావాలని నా కొడుకు 14 సంవత్సరాలు, నా కొడుకులు కూడా కొట్టారు, మా నాన్న కొట్టారు, మొన్న 19 తారీఖు గొడ్డతో గొడ్డని వచ్చింది, నరకడానికి వచ్చింది. ఊరిలో ఒక బిడ్డ నా పేరు మీద పట్టాలు నా భూమి వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగి ఒక విధానంలో దొరికింది. వాళ్ళ భూమి కావడానికి టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పార్టీ వాళ్ళ దగ్గర
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలవాలంటే ఎక్కడ చేస్తుంది వాళ్ళని వెంబడేసుకొని తిరుగుతా అంటే వాళ్ళ మొక్కలు చూస్తుంటే ఓటేస్తా ఆయన మాత్రం తెలియదు ఎమ్మెల్యే గారికి కూడా ఎమ్మెల్యే గారు ఇలా దర్శనం చేసిన వాళ్ళని ఎప్పుడు దగ్గర ఉంచుకోకూడదు మన దగ్గర అనేకూడదు మీరు ఇట్లా రూలీ చేయకుండా రూల్ చేయకుండా ఎమ్మెల్యే చురువు తీసుకొని దాని దగ్గరికి వచ్చి కొంచెం చూసి నువ్వు నా భూమి నాకు ఇచ్చేయాలి పోలీసులు కూడా భయపడలేదు కోర్టు కూడా భయపడలేదు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంత దర్శనం అంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మమ్మల్ని కాదా ఎక్కువ కాలేదు అని వాళ్ళ ధైర్యం అంటే వాళ్ళ ధైర్యం ఉన్నారంటే ధైర్యం ఇంకా ఎవరున్నారు మీరేమన్నారా మీ అనేక ఉంటారా ముందుకు రండి వచ్చి నాకు చూడండి ఎంత ఘోరమో. ఒక వికలాంగుడు తన సొంత భూమిని ఎవరో కబ్జా చేసిరని పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ ఎక్కడ తిరిగినా న్యాయం జరుగుతలేదని ఆయన గోడను వెళ్ళవసుకుంటాడు. అంటే ఇది ఎవరు చేసిరంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులే చేసిర్రు. అంటే గల్లీ లీడర్స్ నుంచి స్టేట్ లీడర్స్ దాకా ప్రతి ఒక్కరు ఇవే కబ్జాలు బెదిరియడం ఇవే జరిగినాయని అన్ని చూస్తున్నాం. ఇప్పుడు ముంపు బాధితుల పరిస్థితి అలాగే ఉంది, గ్రామాల పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు మీరైనా చొరవ తీసుకొని మీ దగ్గర ఉన్న నాయకులు లీడర్స్ అని చెప్పుకునే వ్యక్తులను వాళ్ళు గతంలో ఏం చేసిర్రు అని మొత్తం తెలుసుకొని మీరు దగ్గర పెట్టుకోండి. లేదంటే ఇలాంటి కబ్జా కోర్లను రౌడీలను మీ దగ్గర పెట్టుకుంటే మీ భవిష్యత్తు కూడా ఖరాబ్ అవుతుంది. గతంలో ముత్తిరెడ్డి కూడా ఇలానే చేసి ఆయనే మళ్ళీ టికెట్ ఇవ్వకుండా అయిపోయింది. మీరైనా జాగ్రత్త పడి ఒక మంచి వ్యక్తులను దగ్గర పెట్టుకుంటే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అండ్ మీరు కూడా ఇలాంటి చేసే వాళ్ళని ప్రోత్సహించకండి. నా పరిస్థితి ఏంటో చూడండి ఇగో అని ఆయన చెప్పుకుంటాడు. ఆయన గోడు వెళ్ళవోసుకోండి. ఆయన మాటలనే విన్నాం మనం. ఆయన ఏం చెప్తుండు, నా దాని మీద కొంచెం ఎంక్వైరీ పెట్టండి సార్ ఎమ్మెల్యే గారు, నా భూమిని నాకు ఇప్పించండి, కబ్జా చేసిర్రు అని ఆయన వేడుకుంటాడు. ఈ వీడియో చూసి ఆయన మీరు స్పందించి ఆ కబ్జా చేసిన వ్యక్తులు ఎవరు, ఇది నిజమా, ఈ ఎంఆర్ఓ చుట్టూ ఈయన తిరుగుతున్నది నిజమైతే అది ఎంక్వైరీ చేయించి అతని భూమి అతనిదే అయితే తప్పకుండా ఇప్పియాలని ఆయన ప్రాధాన్యపడుతుండు. ఈ వీడియో చూసి మీరు స్పందించండి.